నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ బారా మసాలా క్రిస్పీగా, టేస్టీగా, అలానే కారంగా, ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా ఈ బారా మసాలా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. నేను ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్న 200 గ్రాముల బొరుగులు తీసుకున్నానండి. అలానే కట్ చేసుకున్న 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు, తురిమిన 1 క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 నిమ్మపండు, 1 కప్పు బూందీ, 1 కప్పు కారం పల్లీలు, 2 నిప్పట్లు, చాట్ మసాలా, గరం మసాలా పౌడర్ 1 స్పూన్. ఇప్పుడు ఇందులో అన్నింటికన్నా ఇంపార్టెంట్ అయిన గ్రీన్ చిల్లీ పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మన కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, నేను ఇక్కడ 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, కొద్దిగా కొత్తిమీర, అలానే అంతే పుదీనా ఆకులు కొన్ని, చాట్ మసాలా, గరం మసాలా పౌడర్ 1 స్పూను, 3 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటినీ వేసి బాగా మిక్సీ పట్టి ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ఇలా మంచి కన్సిస్టెన్సీతో ఉండాలండి. అప్పుడే మనం బొరుగుల్లో కలిపేటప్పుడు అంతా సమానంగా కలుస్తుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమోటాలను, అలానే ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్ వేసి నేను మిక్స్ చేస్తున్నట్టుగా ఇలా మిక్స్ చేసుకోండి. అందులోకి మనం చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి నిప్పట్లను ఇలా పీసెస్ చేస్తూ వేసుకోవాలి. నెక్స్ట్ కారం పల్లీలు, బూందీ, కొత్తిమీర, బొరుగులు, గరం మసాలా, చాట్ మసాలా పౌడర్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన స్ట్రీట్ స్టైల్ బారా మసాలా రెడీ. చివరిగా నిమ్మపండు రసం వేసుకొని ఈవినింగ్ టైమ్స్ ఈ స్నాక్ని తింటుంటే భలే రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా క్రిస్పీగా, కారంగా ఈ బారా మసాలా రెసిపీని చేసుకుని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి మా రాయలసీమ తెలుగు వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు ముందుగా మీకు చేరాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.